మీ ట్రైలర్ చూసినప్పుడు అంటే అమెరికా వెళ్ళాలి అనుకొని కలలు కానీ వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చి స్ట్రగుల్ అయిన ఈ పాయింట్తో కొన్ని సినిమాలు వచ్చినాయి. సో వాటికి ఈ సినిమాకి ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది 1/3 ఆఫ్ ది పాయింట్. ఇది ఓవరాల్ సినిమాకి ఇది ఇక్కడ మొదలైంది. అంటే ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఉంటుంది, దీంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. కాకపోతే ఇది దర్హాస్ అనేది తన క్యారెక్టర్ పేరు, దర్హాస్ దాస్యం అని. సో ఆ క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ డిపోటేషన్ అయిన తర్వాత తను ఎలా అయితే తన బిహేవియర్ ఉంటుందో, తను తీసుకున్న డెసిషన్స్, ఆ టైంలో తన ఫ్రస్ట్రేషన్ కానీ దాని నుంచి లీడ్ అయినవి ఈ సినిమా. సో అందుకని ఇది ఈ సినిమా మొత్తం దాని మీద నడవదు, బట్ దాని వల్ల నడుస్తుంది. అదొక పాయింట్. దాని నుంచి మిగతావన్నీ ఉద్భవిస్తాయి. అంటే నీ ఇక్కడ చాలా టఫ్ టాస్క్ ఉన్నాయి. పవన్ సాధనేని డైరెక్టర్, తరుణ్ భాస్కర్ డైరెక్టర్, జేడి డైరెక్టర్. సో ఇంతమంది డైరెక్టర్స్, అఫ్కోర్స్ వీళ్ళిద్దరు ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళలో డైరెక్టర్లు అనేవాళ్ళు ఉంటారు అంతర్లీనంగా. సో ఇంతమంది డైరెక్టర్లను సాటిస్ఫై చేయాలన్నప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ నేను దానివల్లే అడ్వాంటేజ్ ఫీల్ అయింది. ఎందుకంటే దానివల్లే ఇది ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే దే విల్ జడ్జ్, ఇంకో విధంగా జడ్జ్ చేయొచ్చు. నా స్క్రీన్ టైం ఎంత, వీళ్ళు ఒకవేళ స్క్రీన్ టైం ఒకరిది ఎక్కువైనా తక్కువైనా ఎలా డీల్ చేస్తాడు, నా టైమింగ్ తెలుస్తుందా లేదా, ఈ థాట్స్ నాకు లేవు. యాజ్ ఎ డైరెక్టర్స్, అందరు రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ఈ మూడిటి వల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ సీన్ ఇలా అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక సినిమా తీసాక మేబీ వేరే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ తీయకుండా వీళ్ళు యాజ్ ఎ డైరెక్టర్, రైటర్, ఓహో ఇది ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు ఈ సీన్ ద్వారా అని వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనేది నేను అడ్వాంటేజ్గా చూశాను. అది పవన్ది కూడా అదే. ఇప్పుడు ఒక వెరీ అర్థం అవడంతో పాటు ఏమన్నా డౌట్స్ వ్యక్తం చేసే ఇది కూడా ఉంటుందిగా. యా, అంటే వీళ్ళు ఎప్పుడు జరగలేదు. ఇక్కడ ఒక చిన్న ఇదండి, దీంట్లో సీన్ ఉంది. తరుణ్కి నాకు కాంబినేషన్ డైరెక్ట్గా లేకపోయినా ఆ సీన్లో మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆ సీను చెప్పటం చాలా కష్టం, రాయటమే కష్టం. ఎలా రాసాడో చెప్పడం కష్టం, తీయటం ఇంకా కష్టం. దానికి అతను మాకు చేసిన అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, అతను ఎడిటర్ కూడా అండి, చాలా మంచి ఎడిటరు. తను ఈ సీన్ ఎలా చేయబోతున్నాను, ఇది ఎలా ఉండబోతుంది అనేది మాకు ఒక రఫ్ గ్లిమ్స్ ఒకటి ఇచ్చాడు. సో అంటే మాకు మామూలుగానే క్లారిటీ ఉంది యాజ్ అన్ యాక్టర్స్, ఐ థింక్ వీ హ్యాడ్ గ్రేట్ క్లారిటీ. బట్ అది సీను డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఈ సినిమాలో ఏదైనా ఎక్కువ టైం నేను తీసుకుంటే ఆ సీనే చాలా 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 ఎందుకు కష్టపడ్డానంటే చెప్పడానికి కాదండి. ఇప్పుడు నేను అన్నదానికి తన రియాక్షన్ మామూలుగా బాగున్నారా అని అనుకోండి, బాగున్నాం అంటే మనం రియాక్ట్ అవుతాం. నేను అడిగిన దానికి ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటాడు. అది వింటున్నాడా వీడు వింటలేదా అది తెలియదండి ప్రాబ్లము. ప్లస్ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఎందుకు అనే దాని మీద, అది పైగా చాలా ఒక విచిత్రమైన పాయింట్ మీద గొడవ పడుతూ ఉంటాం మేము ఇద్దరం ఫోన్లో. అది కన్సీవ్ చేయటం, ఇట్ వాజ్, ఐ థింక్ ఇట్స్ ఎ హర్క్యులస్ టాస్క్ అండి. అదంటే అది సరిగ్గా అర్థం కాకపోతే ఏమో ఏంట్రా ఇది చెప్పేది అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అది చెప్పటం కన్నా తీయటం ఇంకా బాగా తీసాడు. అంటే ఎందుకు యూనిక్ టైమింగ్ అంటున్నా అంటే, అతనికి ఇప్పటి నుంచి, ఇందాక తరుణ్ వేరే ఇంటర్వ్యూలో చెప్పింది విచ్ ఇస్ వెరీ ట్రూ, దీని తర్వాత ఇతనికంటూ ఒక మార్క్ ఉంటుందండి, ఇతనికంటూ ఒక హ్యూమర్. ఇప్పుడు అతను మాతృదేవ లాంటి సినిమా తీసినా దాంట్లో అది హ్యూమరస్గానే తీస్తాడు 100%. ఎందుకు అంటే అతనికి బై బర్త్ ఐ థింక్ హీ హ్యాస్ ఇంబైబ్డ్ దట్ క్వాలిటీ. అతను చెప్పింది చాలాసార్లు నాకు నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే ఒక టోన్లో చెప్తాడు, ఏదైనా అదే టోన్. అది ఎక్స్ట్రాడినరీ అండి. దట్స్ వాట్ ఐ థింక్ హీఈస్ క్యాప్చర్డ్ ఇన్ ద ఫిల్మ్. ఇనీషియల్గా కొవ్వంతా మనకే ఉండాలి, ఈడుకుందేంటి అనుకునేవాడు. అంటే అదేంటి ఇది అన్న మన సెకండ్ వర్షనా, అప్పుడు అర్థమయ్యింది కాదు మనదే కొవ్వు, అతని హ్యూమర్ అటువంటిది. వెరీ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్.